ఆంధ్రప్రదేశ్ సమాజంలో డిజిటల్ విప్లవం మరియు మహిళల సాధికారతకు సంబంధించి జాతీయ స్థాయిలో అత్యంత ఆసక్తికరమైన గణాంకాలు వెలువడ్డాయి. గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మహిళల ఇంటర్నెట్ వినియోగం ఏకంగా 3 రెట్లు పెరిగిందని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు సైతం ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు మరియు అంతర్జాల వినియోగాన్ని ఒక అత్యవసరంగా మార్చుకున్నారు. సమాచార సేకరణ, ఆన్లైన్ సేవలు, వినోదం మరియు డిజిటల్ చెల్లింపుల రంగంలో ఏపీ మహిళలు సాధిస్తున్న ఈ అద్భుతమైన వృద్ధిని ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. మారుతున్న ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది ఒక విజ్ఞాన గని మరియు సాధికారతకు ప్రధాన మార్గం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సరికొత్త డిజిటల్ ట్రెండ్ జాతీయ సర్వేల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్ల క్రితం నాటి గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో మహిళల ఇంటర్నెట్ వాడకం ఊహించని రీతిలో 3 రెట్లు పెరిగింది. ఇది ఒక సాధారణ మార్పు మాత్రమే కాదు, రాష్ట్రంలో నిశ్శబ్దంగా సాగుతున్న ఒక డిజిటల్ విప్లవానికి సంకేతమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు కేవలం సమాచార మార్పిడికి మాత్రమే పరిమితమైన నెట్ వాడకం ఇప్పుడు మహిళల రోజువారీ జీవన శైలి, వారి ఆర్థిక లావాదేవీలను సైతం ప్రభావితం చేస్తోంది. ఈ సర్వే నివేదికల ప్రకారం గతంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఇంటర్నెట్ వినియోగం శాతం చాలా స్వల్పంగా ఉండేది. కానీ స్మార్ట్ ఫోన్ల ధరలు అందుబాటులోకి రావటం, చౌకగా డేటా ప్యాకేజీలు లభించడం మరియు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు డిజిటల్ సేవలను విస్తరించడంతో మహిళల్లో దీనిపై అవగాహన పెరిగింది. ముఖ్యంగా గృహిణులు, విద్యార్థినిలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పనులను మరింత సులభతరం చేసుకోవడానికి ఇంటర్నెట్ ను వేదికగా మార్చుకుంటున్నారు. ఈ డిజిటల్ వృద్ధి కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా వివిధ వయస్సుల మహిళల్లో సమానంగా విస్తరించడం గమనార్హం. సాధారణంగా డిజిటల్ ట్రెండ్స్ అనేవి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలలో ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అయితే ఈ తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు కూడా పట్టణ మహిళలతో సమానంగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరగటం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. యూట్యూబ్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవటం, పిల్లల చదువుల కోసం ఆన్లైన్ క్లాసులు మరియు ఎడ్యుకేషన్ యాప్స్ ఉపయోగించడం, అలాగే ఆరోగ్యం, వంటలు, గృహ పరిశ్రమలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి గ్రామీణ మహిళలు ఇంటర్నెట్ ను విస్తృతంగా వాడుతున్నారు. దీంతో పాటు డిజిటల్ ఫైనాన్స్ మరియు ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ కూడా మహిళల ఇంటర్నెట్ వాడకాన్ని మరింత పెంచింది. కూరగాయల మార్కెట్ నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ లావాదేవీలు అందుబాటులోకి రావటం మరియు బ్యాంకింగ్ సేవలు మొబైల్ ఫోన్లలోనే లభిస్తుండటంతో మహిళలు ఆర్థికంగా కూడా డిజిటల్ అడుగులు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడానికి, వారి గ్రూపుల అకౌంట్లను పర్యవేక్షించుకోవడానికి ఇంటర్నెట్ ను ఒక ముఖ్యమైన సాధనంగా మలుచుకుంటున్నారు. ఈ రకమైన ప్రాక్టికల్ అవసరాలే 5 ఏళ్లలో ఈ భారీ వృద్ధికి కారణమయ్యాయి. మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం పెరగడం అనేది కేవలం సాంకేతిక పరమైన మార్పు మాత్రమే కాదు, ఇది సమాజంలో లింగ సమానత్వాన్ని మరియు డిజిటల్ విభజనను తగ్గించే ఒక సానుకూల పరిణామం. ఒకప్పుడు ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కేవలం పురుషులకే ఎక్కువగా పరిమితమై ఉండేదనే అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు ఏపీ మహిళలు ఆ అడ్డంకులను అధిగమించి డిజిటల్ స్పేస్ లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. దీనివల్ల వారిలో నిర్ణయాధికారం, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతున్నట్లు సామాజిక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ డిజిటల్ వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు మరియు ఫేక్ న్యూస్ వంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న గ్రామీణ మహిళలు ఈ సైబర్ అటాక్స్ మరియు ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే డిజిటల్ అక్షరాస్యతతో పాటు సైబర్ భద్రతపై కూడా వారికి ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు మరిన్ని శిక్షణ కార్యక్రమాలను చేపడితే ఏపీ మహిళలు సాధించిన ఈ డిజిటల్ ఘనత మరింత సురక్షితంగా మరియు అద్భుతంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళల్లో ఇంటర్నెట్ వాడకం 5 ఏళ్లలో 3 రెట్లు పెరగటం అనేది రాష్ట్ర సామాజిక, సాంకేతిక రంగాలలో ఒక గొప్ప మైలురాయి. మహిళలు డిజిటల్ గా బలోపేతం కావటం ద్వారా సమాజం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఏపీ మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం ఈ స్థాయిలో పెరగటంపై మరియు డిజిటల్ రంగంలో వారు సాధిస్తున్న పురోగతిపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల మహిళల జీవన శైలిలో ఇంటర్నెట్ వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు గమనించారు? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.